మాస్ గా రామ్ గారిని చూపించాలంటే పూరి గారి రామ్ గారిని మాస్ గా ప్రజెంట్ చేయాలంటే పూరి గారి. ఇప్పుడు ఇంతకుముందు కూడా వేరే డైరెక్టర్స్ చేశారు కానీ పూరి గారి తర్వాత ఈయన ఇద్దరి కాంబినేషన్ మాత్రము ఎక్సలెంట్ కాంబినేషన్. రామ్ గారికి మళ్ళొక హిట్, పెద్ద హిట్. సంజయ్ దత్ గారు ఒకప్పుడు మన పెద్ద హీరో, కానీ ఇప్పుడు పెద్ద విలన్ అయినా ఇండియాలో కానీ సౌత్ ఇండియాకి పెద్ద విలన్ స్టార్ అని చెప్పాలి మనము. సో ఆయన పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్ గా ఉంది. ఆయన మళ్ళీ ఎదుర్కొట్టారు ఒక సూపర్ పర్ఫార్మెన్స్ తో. ఇద్దరికి డబుల్ హిట్, డబుల్ స్మార్ట్, డబుల్ హిట్. హైలైట్స్ అంటే దాంట్లో డాన్స్, ఫైటింగ్స్ చాలా బాగున్నాయి రెండు. మిగతాదైతే అలీగర్ కామెడీ చాలా బాగుంది. త్రిపుల్ స్మార్ట్ 2 మూవీస్ త్రిపుల్ స్మార్ట్ చాలా బాగున్నాయి. ఆ మ్యూజిక్ చాలా చాలా ప్లస్ పాయింట్. కంబ్యాక్ హిట్ అని చెప్పొచ్చా? కంబ్యాక్ నిజంగానే చాలా బాగుంది. చింపేశాడు సినిమా అయితే. ఓ విధంగా చెప్పాలంటే సినిమా అయితే ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్. కాంబినేషన్ ఎలా అనిపించింది? నాకు ఇస్మార్ట్ శంకర్ 1 కి 2 కి అసలు సంబంధం లేదనిపిస్తుంది అనమాట. సో మేజర్ గా ఏంటంటే తెలంగాణ స్లాంగ్ అనేది బాగా చూపించడం జరిగింది. అంటే రామ్ని చాలా మంది కూడా మాస్ హీరోగా చూపించారు, మరి పూరి ఏ విధంగా చూపించారు? చాలా మంది మాస్ హీరోగా చూపించారు. ఓన్లీ ఒక పూరి జగన్నాథ్ మాత్రమే డబల్ మాస్ హీరోగా చూపించారు అనమాట. అది స్పైసీ అయితే డబల్ స్పైసీ. మనకి అలీగర్ కామెడీ టైమింగ్ ఎలా అనిపించింది? అలీగర్ కామెడీ టైమింగ్ అంటే ఓకే, ఎందుకంటే ఒక పోకిరి, ఒక దేశముద్రు. సో అలీగర్ సపరేట్ కామెడీ ట్రాక్ ఎట్లా పెట్టారో ఈ సినిమా అలాగే పెట్టారు అనమాట. అయితే ఇప్పుడు ఈ సినిమాలో సంజయ్ దత్ కూడా ఉన్నారు కదా, బాలీవుడ్ ఇక్కడ టాలీవుడ్ ఎలా? ఇప్పుడు జగన్ గారి సినిమాలో ప్రకాష్ రాజ్ గారిని చూస్తాం విలన్ గా. సో ఈసారి కొత్తగా సంజయ్ దత్ గారిని పెట్టారు. సో బాలీవుడ్ లా కన్నా ఆయన టాలీవుడ్ లో సెటిల్ అయితే బెటర్ అనిపిస్తుంది. ఇస్మార్ట్ లో చూసుకున్నట్టయితే మనకి సపోర్టింగ్ క్యారెక్టర్ సత్యదేవ్, మరి దీంట్లో ఇస్మార్ట్ శంకర్ లో సత్యదేవ్ ఉన్నాడు. సత్యదేవ్ ఉన్నారు. ఈ సినిమాలో మొత్తం ఝాన్సీ గారే సపోర్టింగ్ రోల్. మొత్తం మదర్ సెంటిమెంట్ బాగుంది సినిమాలో. కంబ్యాక్ సినిమా అని చెప్పుకోవచ్చు. ఆలీ గారి యాక్టింగ్ కానీ మన సంజయ్ దత్ యాక్టింగ్ కానీ చాలా బాగుంటుంది. సినిమా అయితే అక్కడక్కడ కొంచెం లేక ఉంది, అది వస్తుంది కానీ బాగుంది. సినిమా బాగుంది. పూరి గారి డైరెక్షన్ అయితే కొంచెం అక్కడక్కడ లోపించిందని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా బాగుంది. పూరి జగన్నాథ్ కి కంబ్యాక్ పడినట్టేనా? ఏంటి పూరి గారికి కంబ్యాక్ వచ్చినట్టేనా మళ్ళీ? కంబ్యాక్ అయ్యారని చెప్పుకోవచ్చు అండి. లైగర్ కంటే చాలా బెస్ట్, బాగుంది సినిమా. అంటే ఇందులో మనకి బాలీవుడ్ కి సంబంధించిన సంజయ్ దత్ గారు కూడా ఉన్నారు కదా, సో కాంబినేషన్ బాలీవుడ్ టాలీవుడ్ కాంబినేషన్ ఇంతకు ముందు చూసింది, మరి వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా? సంజయ్ దత్ గారి వల్ల ఈ సినిమా ఫ్లేవర్ కొంచెం మారింది, చాలా కొత్తగా ఉంది, బాగానే చేశారు. ఫ్యామిలీ నచ్చుద్దండి, అందరూ చూడొచ్చు. రామ్ గారి పెర్ఫార్మెన్స్, పూరి గారి డైరెక్షన్, అలీ గారి కామెడీ, అది మ్యూజిక్ అదిరిపోయిందండి. ప్రతి సాంగ్ చాలా హైలైట్ ఉంది. పిక్చరైజేషన్ కూడా బాగా చేశారు. హ్యాట్రిక్ అని చెప్పుకోవచ్చండి ఇది పూరి గారికి, రామ్ గారికి. ఈ మూవీ చాలా హిట్ అయ్యింది. ఐ మీన్ లైగర్ ఫ్లాప్ అయినందుకు ఈ మూవీ చాలా బాగుంది. అయ్యా మళ్ళీ స్టార్ట్ అవుతుంది బ్యాక్. పాన్ ఇండియా అంతా అనిపిస్తలేదు, బట్ ఈ మూవీకి చాలా బాగుంది ఈ మూవీ చెప్పాలంటే. అండ్ యాక్టింగ్ వైజ్ ఓవరాల్ వన్ మ్యాన్ షో, యాక్టింగ్ హీరోదే. అండ్ మోర్ ఓవర్ దీంట్లో ఏంటంటే బాలీవుడ్ విలన్ పెట్టాడు కదా సంజయ్ దత్, ఆయన గురించి అందరూ తెలుసు. ఈజ్ వెరీ గుడ్ యాక్టర్. దీంట్లో చాలా బాగా యాక్షన్ చూపించాడు, ఆయన బాగా యూజ్ చేశాడు తనని. అయితే మనకి సీక్వెల్ గా వచ్చింది కదా, ప్రతిసారి సీక్వెల్ అంటే కలిసి వస్తుందని ఎవరికి చెప్తారు, మరి కలిసి వచ్చింది పూరికి ఇంకా రామ్కి? లేదు, ఈ సీక్వెల్ కలిసి వచ్చింది. ఎందుకంటే సీక్వెల్ ఉన్న చాలా వరకు మూవీస్ సీక్వెల్ లో మనకి బోరింగ్ అనిపిస్తుంది, బట్ ఇందులో ఎవ్రీ డైలాగ్, ఈచ్ అండ్ ఎవ్రీ ఆయన మాట్లాడే ఎవ్రీ పంచ్ డైలాగ్స్. అండ్ మోర్ ఓవర్ అలీ కామెడీ గిట ఇన్ బిట్వీన్ చాలా ప్లస్ పాయింట్ మూవీకి. ఎక్కడ బోర్ లేదు. ఎండింగ్ ఫైట్ మాత్రం ఏంటంటే ఫస్ట్ మూవీ లాగానే ఎండింగ్ ఫైట్ ఇచ్చాడు, బట్ విలన్ డిఫరెంట్. అది తనకు సెంటిమెంట్ అనుకుంటా పూరి జగన్నాథ్ కి. చాలా బాగా వర్కౌట్ అయింది. డివోషనల్ సాంగ్ ఫస్ట్ లో చూసాము, ఇక్కడ దీంట్లో కూడా చూసాము కదా, దాన్ని ఎందుకలా ఫాలో అవుతున్నారు? ఏదంటూ సారీ, ఫస్ట్ ఇస్మార్ట్ లో కూడా ఒక డివోషనల్ సాంగ్ అవును పెట్టారు కదా, సో ఎందుకలా ఫాలో చేస్తున్నారు? మేబీ అది ఒక సెంటిమెంట్ ఉండొచ్చు తనకు పూరి జగన్నాథ్ కి, బట్ ఆ మూవీ సాంగ్ అనేది దేవుని సాంగ్ ఎవరికన్నా లైక్ చేస్తారు. అండ్ ఇట్స్ అ వెరీ ఫేమస్ సాంగ్, శివుని సాంగ్ కాబట్టి అందరికి నచ్చుతుంది.